ఒక నూతన సృష్టి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. ఒక పేరు పొందిన చర్చి సభ్యుడైన గొప్ప వ్యాపారవేత్త ఒకసారి ఇలా అనెను, నేను క్రైస్తవుడునే, కానీ తిరిగి జన్మించిన అనుభవమే లేదు. నాకు ఆ విషయమేమంతా పట్టింపు లేదు. దీనికంటే మరింత ముఖ్యమైన లేఖనాలు అనేకములున్నవి అని ఎంత విచారకరము. యోహాను రాసిన 3వ పత్రికలో తిరిగి జన్మించిన వారే తప్ప ఇతరులెవరునూ దేవుని రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభువు తేటగా వివరించుచున్నాడు. గొంగలి పురుగు వెంట్రుకలతో చాలా వికారంగా ఉండి నేలపై రొక్కలపై ప్రాకుచు క్రమంగా దాని చుట్టూ ఒక మూసివేయబడిన గూడు కట్టుకొని ప్యూపాగా మారును. ఆ తరువాత అద్భుతంగా రూపాంతరం చెందును. అప్పుడు దానిలో నుండి ఒక అందమైన సీతాకోక చిలుకగా మార్పు చెంది ఆకాశంలో ఎగురగలుగుతుంది. యోహాను 3వ అధ్యాయంలో యేసు ప్రభువు నికోదేమును గూర్చి మాట్లాడెను. ధర్మశాస్త్రమును ఎంతో ఖచ్చితముగా పాటించు యూదుల నాయకుడే నికోదేము. ఒక ఆలోచన కొరకు అతడు ఒక రాత్రి యేసు వద్దకు వచ్చి, రబ్బీ, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడువని మేమెరుగుదుము. దేవుడు నీతో లేని ఎడల వేరెవరునూ నీవు చేయ అద్భుత క్రియలు చేయలేరు అని అనగా, ఒకడు తిరిగి జన్మించనిదే ఎవరునూ పరలోక రాజ్యమును చూడలేరు అని యేసు బదులిచ్చెను. యోహాను 3వ అధ్యాయము 2-3 వచనాలు. అందుకు నికోదేము ఆశ్చర్యపడి, ముసలివాడైన ఒకడు ఎలా తిరిగి జన్మించగలడు? తిరిగి తన తల్లి గర్భములో రెండవసారి ప్రవేశింపలేడు కదా అని అడిగెను. యోహాను 3వ అధ్యాయము 4వ వచనము. భౌతిక జన్మతో ఎవరునూ దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు అర్హులు కారు. దానితో పాటుగా ఆత్మీయంగా జన్మించిన అనుభవం కావలను అని యేసు వివరించెను. ప్రియమిత్రులారా, ఇక్కడ మన జీవితం ముగిసిన పిదప పరలోకము చేరుదమన్న నిశ్చయత మనకున్నదా? లేనిచో దేవునితో సహవాసమును పునరుద్ధరించుకుందుము. పరిశుద్ధాత్మ సహాయముతో అద్భుతమైన తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించుతాము. ప్రార్థన. క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవా, కొన్ని సంవత్సరాల నుండి నేను క్రైస్తవుడినైనప్పటికీ 3వ యోహాను పత్రిక చదివి పిదప పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు నేను తిరిగి జన్మింపవలనని పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించుచున్నాడు. దయతో నన్ను క్షమించి యేసు రక్తముతో నన్ను పవిత్రపరచుము. క్రీస్తు యేసునందున్న ఒక క్రొత్త జీవితము ఆరంభించి పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణతను అనుభవించు కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్.